ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమెరికాలో అవినాష్ రజిత ఇద్దరు 2025లో మ్యారేజ్ చేస్తున్నారు. 5 నెలలైంది పెళ్ళి ఖచ్చితంగా. అయితే చక్కగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటే మనం ఎందుకు చెప్పుకుంటాం చెప్పండి. ఈ అవినాష్కి భార్య మీద ఎలాగైనా అమ్మాయిని ఏ రకంగా చంపాలి అనేది ప్లాన్ చేశాడు. పోలీసులకి ఫోన్ కూడా చేశాడు ఒకరోజు. నా భార్య బాత్రూంలో కాలు జారి పడిపోయి ఉంది, మీరు రండి అని చెప్పి ఫోన్ చేసేట ఒకరోజు. పోలీసులు వచ్చి డోర్లు పగలగొట్టి లోపల ఉన్న ఆవిడని తీసి ఆవిడ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆవిడ కాలు జారి పట్టడం వల్ల చనిపోలేదు, ఊపిరి అందక చనిపోయింది. ఊపిరి అందక ఆవిడనెవరో మెడ నొక్కడం వల్ల చనిపోయింది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. అప్పుడు ఈ భర్తని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ, పోలీసుల ఎంక్వైరీ అమెరికాలో అంటే ఎలా ఉంటుంది తెలుసుగా. అతను గూగుల్లో సెర్చ్ చేసేట విషము పూరితంగా ఎలా చంపచ్చు, ఎవరికి డౌట్ రాకుండా విషం పెట్టి ఎలా చంపాలి, ఏం చేయాలి అని మొదలుపెట్టాట. ఈయన గారికి ఇండియాలో లవర్ ఉంది. ఈవిడ పడిపోగానే ఈవిడ ఫోటోని వెంటనే ఆ లవర్కి పంపించాడు. అతనికి నిజంగా లవర్ ఉంటే కనుక దాంతోనే ఉండి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఎవరు అడిగారు నిన్ను అసలు పెళ్లి చేసుకోమని. ఇండియాలోనేమో భార్యలు భర్తలు నేసేస్తున్నారు, అమెరికాలోనేమో భర్తలు భార్యలు నేసేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంకా ఈ పెళ్లి వ్యవస్థ అనేది చాలా వరస్ట్గా తయారయ్యే ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ వ్యవస్థ అనేది ఇంకా ఉండేటట్టు ఎక్కడ కనిపించట్లా. 5 నెలలు భార్యను నువ్వు భరించలేకపోయాడంటే వాడు ఎంత వరస్ట్ విధవో అవినాష్ అర్థమవుతుంది. అయితే పోలీసుల ఎంక్వైరీలో ఇంకా గగ్గురు పొడిచే విషయాలు ఏంటంటే, ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో ఇతను ఏదో కలిపిస్తున్నట్టున్నాడు. రోజు మెసేజ్ పెట్టేదిట ఆఫీస్కి వెళ్ళిపోగానే, ఇవాళ నాకు నువ్వు జ్యూస్ ఇచ్చావు, అది ఎందుకో చేదుగా ఉంది, నేను తాగలేకపోయాను, ఆ జ్యూస్లో ఏముంది నేను తాగలేకపోయాను, నీ అమ్మాయి మెసేజ్లు పెట్టినవి కనిపించేట. ఎక్కువసేపు ఇతను అమెరికాలో ఉండి ఆ ఇండియాలో ఉన్న లవర్తో ఎక్కువ సంభాషణలు ఈ అమ్మాయి గురించి చెప్పటం, ఈ అమ్మాయిని ఎలాగైనా అడ్డు తొలగిస్తానని చెప్పటం మొత్తం స్టార్ట్ చేసేట. ఈ ఎవరైతే ఉన్నారో ఈ అవినాష్, అతను ఎట్లాగైనా ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలని అధిక మోతాదులో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఈ అమ్మాయికి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. 5 నెలలే పెళ్ళయింది పాపం. వద్దు అని చెప్పి పుట్టింటికి పంపించిన ఆ అమ్మాయి బతికేది. కనీసం అది కూడా లేకుండా అక్కడే చంపేశాడు. పోలీసులు ఎన్నో ఎంక్వైరీల తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పెనాల్టీ వేశారు, బెయిల్ పెట్టుకోమని అంత మనీ కట్టి చేయమంటే వాడి దగ్గర డబ్బు లేక జైల్లో మగ్గుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేశాడు. ఇంకా అమెరికాలో ఎప్పటికీ జైల్లోంచి బయటికి రాడు. ఆ లవర్ ఇండియాలో ఉన్నది ఎవరినో చేసుకుంటుంది. ఇప్పుడు ఇతనికి ఒరిగింది ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి నచ్చకపోతే పంపించేసేసి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ అమ్మాయి దాన్ని అమ్మాయి హ్యాపీగా ఉండేది కదా. నువ్వు జైలుకి పోతావు, నువ్వు జైలుకి పోయిన తర్వాత నీ లవర్ని కలుసుకోలేవు కదా. నీకు అంత బెయిల్ పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టి నీకు బెయిల్ తేలేరు. బెయిల్ వచ్చినా కూడా నీకు పడే శిక్ష నీకు ఇప్పుడిప్పుడే అవ్వదు, నువ్వు చచ్చిపోయేదాకా అక్కడే ఉంటే. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క చోట జైల్లో పెడతారు. మనలాగా ఒకే జైల్లో పెట్టి ఫుడ్ పెట్టి తిండి పెట్టి బయట నుంచి క్యారేజీలు తెచ్చి ఈ లోపల పోలీసులు ఏదో మామూలు తీసుకునే జైల్లో ఉన్నవాళ్ళు నీకు బిర్యానీలు ఫోన్లు అందుబాటులో అక్కడేముండవు. ఆ ఎడారి ఎండ ఉన్నప్పుడు ఎడారి జైల్లో వేస్తారట, చలున్నప్పుడు సముద్రాల పక్కన నదుల పక్కన హిమాలయాల పక్కన లేకపోతే మంచు కొండల పక్కన తీసుకెళ్ళి అప్పుడు వేస్తారట. ఇలాంటి జైళ్ళు ఉంటాయి అక్కడ. అంతేగాని మనలాగా చక్కగా కూర్చోపెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి ఇంటి దగ్గర నుంచి కోడి కూర తెచ్చి మందు బాటిల్ తెచ్చి ఇట్లాంటిది ఇవేమి ఉండవు అక్కడ. అయినా సరే బుద్ధి లేకుండా భార్యను చంపేశాడు వాడు అవినాష్. అది పరిస్థితి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, చచ్చేదాకా జైల్లోనే ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే, మీకెవరికన్నా భార్యలు కానీ భర్తలు కానీ నచ్చకపోతే వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి అప్పచెప్పేసి మీ దారిని మీరు జోబులో చేపెట్టుకు వెళ్ళిపోండి. అర్థమైందా? అమ్మ మీరు కూడా ఇంకా మీ అమ్మాయి నచ్చలేదు అంటే 498 కేసులు ఇవన్నీ పెట్టమాకండి. ఇవి పెట్టి మా వాళ్ళని ఏడిపిస్తారు, ఇవి పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెడతారు. పుట్టింటికి వెళ్ళిపోయిందంటే ఈ 498 కేసులు పెడుతుంది, మేమందరం కోర్టు చుట్టూ పోలీస్ చుట్టూ నిర్జీవంగా తిరుగుతూ ఉండాలి, ఇవన్నీ ఎందుకు, దాన్ని వేసేస్తే గోల వదిలిపోతుందని వేసి పడేస్తున్నాడు అతను. అది పరిస్థితి. అందుకని మీరు కూడా మీ అమ్మాయిని తీసుకుని ప్రశాంతంగా సైలెంట్గా వెళ్ళిపోండి తప్ప ఈ గోళ్ళు పడలేరు అసలు. ఇంకా ఇలాంటి సమస్యలు స్టార్ట్ అయినాయి. దేశం అంతా ఆడవాళ్ళు చంపేస్తున్నారు, మగవాళ్ళు చంపేస్తున్నారు. పెళ్ళిళ్ళు దేనికి చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు.